సో హాయ్ హలో గైస్, ఇవాళ ఏంటంటే ఏం లేదు, చూస్తున్నారు కదా, ఇది రెసిడెంటల్ బజార్ పరిస్థితి సికింద్రాబాద్లో. బోనాలకి మాత్రం అందరూ ఎగిరెగిరి వస్తారు, కానీ అన్ని పలారం బండ్లు చూస్తానికి అందరూ చూడడానికి వస్తారు. కానీ ఇట్లా వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఎవ్వరు రారు. హాఫ్ అన్ అవర్ వర్షం పడితేనే ఇంతగానం వాటర్ నిండిపోయింది. చూస్తున్నారు కదా, అలా బోరింగ్ నల్ల ఉంది. ఆ బోరింగ్ నల్ల కానీ ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా, 3 మెట్లు ఉంటే 2 మెట్లు కనిపిస్తున్నాయి గైస్. లిటరల్ చూస్తున్న ఒక్క దగ్గర చూడండి, గవర్నమెంట్ వల్ల కూడా ముందు స్టేజ్కి వచ్చిందంటే మీరే చూడండి. గల్లీకి రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా కూడా అర్థమవుతలేదు. ఎలక్షన్ వచ్చి ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా కానీ ఏ గల్లీలలో ఏం వస్తుంది, ఏం సత్తు ఏం లేదు. పత్తా పల్లి ఏదున్నా అటు చూసుకుంటే అయిపోతుందా? లైక్ అలా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే మనిషి కూడా చూడండి, ముఖాల దాకా నీళ్ళున్నాయి. ఇప్పుడు అందులోనే ఇంతకుముందుకే కార్ పోయింది, ఆ వీడియో తీయలేదు. కార్ పోయింది, కార్ వల్ల నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసింది. సో గైస్, దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అది ఇంతకీ వాన హాఫ్ అన్ అవర్ పడితేనే ఇంత నిండిపోయింది. బండ్లు పోతే కూడా నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. ఇటు నుంచి అటు నుంచి అంతా మా దగ్గర స్లోప్ ఉండేసరికి మొత్తం మా దగ్గరికి వస్తే మా ఏరియాని మాత్రం పట్టించుకుంటలేరు ఎవరు. మంచిగా ఉన్న ఏరియాలలో పైపులు అన్నీ మంచిగా సెట్ చేస్తున్నారు. మళ్ళీ రోడ్ల పైన చూసుకుంటున్నారు, కానీ మళ్ళీ రోడ్ల పైన చూసుకుంటే గల్లీలలో వాళ్ళు చూస్తారయ్యా, గల్లీలలో వాళ్ళు చూస్తారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇంతకి ఎవరు తీసుకుంటున్నారు? మేము ఉన్నాం కదా, మేము కూడా ఊపిలేస్తున్నాం కదా, ఎవరు తీసుకుంటున్నారు? చూడండి, ఇంకా అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్లోకి రావద్దని.